అందరికీ నమస్కారం. నా పేరు శ్రీప్రియ. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే 700 శ్లోకాలు భగవద్గీతలో 700 శ్లోకాలు ఇంకా 18 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నేను ఈ 700 శ్లోకాలు నేర్చుకొని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిగా మనం ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు మనం భగవద్గీతలో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏ శ్లోకం అయితే ప్రేయర్గా చెప్తామో అది చెప్పబోతున్నాం. వసుతే వసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. ఇదేంటంటే మనం భగవద్గీత చెప్పేటప్పుడు ఇది కంపల్సరీగా చెప్పాలి. ఇది చెప్పకపోతే భగవద్గీత అసలు చెప్పకూడదు, ఇంకా ప్రార్థించకూడదు. భగవద్గీత కృష్ణుడు ఇంకా అర్జునుడు వాళ్ళిద్దరిలో కృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో అర్జునుడు ఎలా పోరాడాలి తెలియకుంటే కృష్ణుడు వచ్చి తనకి భగవద్గీత మొత్తం చెప్పాడు. మనం స్టార్ట్ చేస్తాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్ర కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. 2వ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకౌ వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతిం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జునసమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. 5వ శ్లోకం. ఇంకా ఇది లాస్ట్. దుష్టకేతుశ్చేతితానక్ కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. జై శ్రీకృష్ణ. అందరికీ థ్యాంక్ యూ.